అయితే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా చాలా కామెంట్లు, హాట్ కామెంట్లు చేశారు అనుకోవచ్చు వెంకటరెడ్డి గారు. తెలంగాణలో పోటీ చేశారు. తెలంగాణలో పోటీ చేసిన ఎక్కడ కూడా కనీసం అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి బరెలెక్కకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలేదు అనేటువంటి కామెంట్ ఉంది. మొన్న మీకు తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీరు చూశారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ అనే అతను కొన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటటువంటి వ్యాఖ్యానాలు. ఆయన తెలంగాణలో ఆయనకు ముష్టి పడేసినట్టుగా ఒక 8 సీట్ల భారతీయ జనతా పార్టీ పడేసింది. ఆ 8 సీట్లలో 4 మళ్ళీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే జనసేన నుంచి పోటీ చేశారు. సో దాంట్లో కుకట్పల్లి మీరు అన్నట్టుగా ఏదైతే ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్లని ఇట్లా జనసేన మొత్తం 8 సీట్లు పోటీ చేసింది. 8 సీట్లలో ఏదైతే మీరు వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లను చూస్తే 1000 ఓట్లు, 2000 ఓట్లు. అంటే బర్రెలక్క అనేటటువంటి ఎవరైతే ఒక సోషల్ మీడియాలో ఏదైతే జనాలందరికీ సుపరిచితమైనటువంటి ఓ చెల్లెమ్మ అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆమెకి దాదాపుగా 6000 ఓట్ల దాకా వచ్చినాయి. సో కానీ పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థులకి బర్రెలెక్కలో వచ్చినటువంటి ఓట్లలో పావు వంతు వచ్చినాయి. అంటే 1500, 1000 ఓట్లు. మరి తలకాయ తీసుకొని వెళ్ళి రామోజీరావు దగ్గర పెట్టుకుంటాడా, రాధాకృష్ణ దగ్గర పెట్టుకుంటాడా, ఇంక ఎవరి దగ్గర పెట్టుకోవాలి? నువ్వు అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విమర్శలు చేస్తావు. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నావు? తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు? 1000 ఓట్ల, 1500 ఓట్ల. అది నీ బతుకు. నువ్వు ఈ రోజు మళ్ళీ మా మీద వచ్చి ఇక్కడ విమర్శలు చేసేదండి. రేపొద్దున కూడా అంతే. రేపొద్దున పవన్ కళ్యాణ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఓట్లు కూడా సేమ్ తెలంగాణలో ఎట్లా వచ్చినాయో 1000, 1500, 2000 ఈ ఓట్లే ఉంటాయి తప్ప పవన్ కళ్యాణ్కి అంతకంటే ఎక్కువ ఓట్లేం రావు. సో ఇట్లాంటి వ్యక్తి మ్యారేజ్ ఇస్తారు అనమాట. మామూలుగా అయితే ప్యాకేజ్ ఇస్తారు, మ్యారేజ్ ఇస్తారు. ఏదైతే ఇవన్నిటికీ పేటెంట్ హక్కు ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కేవలం పవన్ కళ్యాణ్. అతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు అతనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏమైనా ట్యాక్సుల రూపంలో పవన్ కళ్యాణ్ ₹1 ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాడా? ఆయన ఉండే తెలంగాణలో కట్టే ట్యాక్సులు తెలంగాణలో. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గం అంటూ లేదు. ఏది నియోజకవర్గం చెప్పండి? పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఏది ఆంధ్రప్రదేశ్ లో? పవన్ కళ్యాణ్ ఏ ఊరు, సొంత ఊరు? ఏది నియోజకవర్గం ఏది? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు అడ్రస్ ఎక్కడ? ఈ అడ్రస్ లేని గాళ్ళందరూ, ఈ అడ్రస్ లేనటువంటి నాన్ లోకల్ గాళ్ళందరూ ఈ తెలంగాణలో ఉండేటటువంటి ఈ పవన్ కళ్యాణో, లేదంటే ఈ TV5 నాయుడు, ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, లేదంటే ఆ చంద్రబాబు, వాళ్ళందరూ ఇదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్మేటట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఆ నాన్ లోకల్ గాలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో జనసేనకి ఏ విధంగా డిపాజిట్లు కాదు కదా, కనీసం 1000-2000 ఓట్లు కూడా వేయలేదు. అదే విధంగా రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే విధంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ప్రజలకి గుర్తు చేస్తూ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పదాన్ని కూడా వాడారు. ఏం చేస్తున్నా, ఎటువంటి నినాదం చేస్తున్నా, లేదంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా కూడా ప్రతి ఒక్కరిది పక్క రాష్ట్రంలో కూర్చొని ఏడుపు అనేటువంటి మాట కూడా తరలిపోయారు. ఏంటంటే అసలు ఈ ఏడుపు గల కారణాలు ఏంటంటే సార్, ఈ ఏడుపు కొట్టుకోవాలి నిజంగా. ఎందుకంటే ఎవరైనా కూడా నిజంగా ఒక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నిజంగా ఒక తెలుగు వాళ్ళుగా, అది పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళైనా సరే, లేదు కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళైనా, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళైనా, ఒక తెలుగు రాష్ట్రంగా మనం బాగుంటే సంతోషించాలి. ఇంకా బాగుండాలని చెప్పి ఆకాంక్షించాలి. కానీ ఇక్కడ 4 పోర్టుల నిర్మాణం జరుగుతా ఉంది, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతా ఉంది, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం జరుగుతా ఉంది. దాదాపుగా 20,000 కోట్ల రూపాయలతో ఈ పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతా ఉన్నాయి. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 4 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే 100 సంవత్సరాల్లో మనకు ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. 45,000 స్కూళ్లు నాడు నేడులో భాగంగా ఆల్రెడీ 2 విడతల్లో 3 విడతలు అనుకున్నదంటే 2 విడతల కార్యక్రమం పూర్తయింది. ఆల్రెడీ మన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,004 గ్రామ సచివాలయ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి, 10,700 రైతు భరోసా కేంద్రాలు, 10,500కు పైగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, ఏదైతే 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు. ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాల్లో
ఏదైతే స్కూళ్లు బాగు చేసుకుంటున్నాం, కాలేజీలు బాగు చేసుకుంటున్నాం, పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య అందుతా ఉంది, 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ అందుతా ఉంది. ఏదైతే ఇక్కడ 128 కంపెనీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రౌండ్ అయినాయి, ఇంకా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో ఆల్రెడీ ఇంకొక 2.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆల్రెడీ అవి కూడా స్టార్ట్ అవబోతా ఉన్నాయి. ఇంత తలసరి ఆదాయం పెరిగింది. జిఎస్డిపి వృద్ధి రేట్లో ఈరోజు మనం దేశంలోనే టాప్ పొజిషన్ లో మనం వెళ్ళగలిగాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వ ఏడాది నెంబర్ 1. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం జరుగుతా ఉంటే ఈ ఏడుపు గొట్టుగాళ్ళందరూ, ఆ దుష్ట చతుష్టయం దత్తపుత్రుడిగా ఉన్నటువంటి ఆ దరిద్రులందరూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడతా ఉంటే ఏడుస్తూ నిరంతరం ఏడుపు గొట్టు వార్తలు రాస్తున్నప్పుడు, నిరంతరం ఈ రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకుంటున్నప్పుడు అలా ఏడుపు వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళకి నిజంగా కూడా రేపు రాజకీయంగా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు మరొకసారి వాళ్ళని ఏడిపిస్తారు. 2019 ఎన్నికల్లో ఏ విధంగా వాళ్ళని తరిమి కొట్టారో మళ్ళీ కూడా రేపొద్దున అదే విధంగా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంటే సంతోషించాలి, సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున ఇస్తున్నందుకు సంతోషించాలి. కానీ సంక్షేమం ఇస్తే పేదవాడికి ఎడుపు నిండా అన్నం పెడతా ఉంటే, పేదవాడికి ఈరోజు ఏదైతే పని కల్పిస్తా ఉంటే, పేదవాడికి చదువులు అందిస్తా ఉంటే, పేదవాడికి ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తా ఉంటే ఈ రాష్ట్రం అడుక్కు తింటదా? పేదవాడికి పంచుతున్నామంటారా? సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్దని చెప్పి మాట్లాడతారా? సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమరిపోతుల్లాగా తయారవుతున్నారని చెప్పి మాట్లాడినటువంటి ఈ ఏడుపు గొట్టుగాళ్ళకి ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ప్రజలకి గుర్తు చేస్తూ, ఈ ఏడుపు గొట్టుగాళ్ళు మనం ఇక్కడ ఏ మంచి కార్యక్రమం చేస్తున్నా ఆ ముందు రోజు పత్రికల్లో రాస్తారు. రాసి ఈ కంపెనీ పోతుంది, ఆ కంపెనీ పోతుంది, ఇది ఎందుకు పెడుతున్నారు, ఈ పథకం ఎందుకు ఇస్తున్నారు, ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నారు. 700 కోట్ల రూపాయలతో ఈరోజు శ్రీకాకుళంలో ఉద్దానం అనేటటువంటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపేటటువంటి దిశగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి నిజంగా అనుభవం లేనటువంటి వ్యక్తి అన్నారు కదా, ఆ అనుభవం లేనటువంటి వ్యక్తే వాళ్ళందరి కష్టాలు తీర్చాలనేటువంటి ఆలోచనతో అధికారంలోకి రాగానే వాటికి శంకుస్థాపనలు చేసి ఆ పనులను పూర్తి చేసి వాటిని ఓపెన్ చేస్తా ఉంటే ఈ ఏడుపు గుట్టుగాలు రాసేటటువంటి రాతలు పొద్దున పత్రికల్లో నిజంగా రాస్తారో నిజంగా ఏడుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తినాలని వీళ్ళు చేస్తున్నటువంటి రాతలకి ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే చెప్పి ఈ రోజు ప్రజానీకం కూడా అనుకుంటున్నారు. దాన్నే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీఎం గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి వివరణ కొరకు ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.